ఇందులో నేను చూపించేటువంటి స్వయం పాకం యొక్క విశిష్టత మీరు ఎన్ని వీడియోలు చూసినా చివరగా వచ్చే సారాంశం మాత్రం ఇదే. ఈ 5 నిమిషాలలో మీకున్నటువంటి స్వయం పాకం గురించి డౌట్లన్నీ, అసలు ఏమేమి పెట్టాలి, ఏ సమయంలో ఇవ్వాలి అన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. పూర్తిగా వీడియోని చూడండి, మీకున్న డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. ఇది ఏ అమావాస్యకైనా లేదా పితృపక్షంలోనైనా, పెద్దల అమావాస్య నాడైనా, లేదా మీ పెద్దవాళ్ళకి ఎవరికైనా వారి పేరు చెప్పి మీరు స్వయంపాక దానం చేయాలనుకున్నా కూడా మీరు దానం చేయొచ్చు. ఇలా ముఖ్యంగా చివరగా 2 పదార్థాలు మాత్రం తప్పకుండా ఇవ్వాలి, అప్పుడే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎర్రటి పండ్లు ఏవైనా పర్లేదు, ముఖ్యంగా టమాటాలు, ఎర్రటి గడ్డలు అంటే క్యారెట్, చిక్కుడుగాయ, నల్ల వంకాయ, పాలకూర, తప్పకుండా వేయాల్సిన పదార్థం పాలకూర, కాకరకాయ, కిలంబావుకు తగ్గకుండా, షేరుంబావుకు తగ్గకుండా మంచి బియ్యం, చింతపండు, సాంబార్ గిన్నె చేసుకోవడానికి కొద్దిగా చింతపండు, దానిలో కందగడ్డ, మంచి పల్లి నూనె, శ్రేష్టమైన పల్లి నూనె ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, తీపి గుమ్మడికాయ, ఆవాలు, పోపు గింజలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పదార్థాలు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లాస్ట్గా భోజనం చేశాక వేసుకోవడానికి కొద్దిగా సోంపు. ఇవన్నీ ఇవ్వలేము అనుకున్న వాళ్ళకి తాలింపు గింజల ప్యాకెట్ ఉంటుంది కదా, కనీసం ఈ ప్యాకెట్ అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పెరుగు, పాలు, అరటికాయ చిప్స్ చేసుకోవడం కోసం, పప్పు, కందిపప్పు సాంబార్ కోసం, పాపడాలు, బెల్లం ఏదైనా తీపి పదార్థం చేసుకోవడం కోసం, దొడ్డుప్పు కొందరు ఇవ్వాలంటారు, కొందరు ఇవ్వకూడదని. కానీ నేను చూసిన వీడియోలలో దాదాపు అయితే దొడ్డుప్పు చాలామంది ఇవ్వమని చెప్పారు, మీరు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి నెయ్యి, ఏదైనా పండ్ల రసాలు మనం సీజన్లో అయితే దొరుకుతాయి, అన్ సీజన్లో నేనైతే ఈ మాజా బాటిల్ ఇచ్చాను. మంచి కారపొడి, ఎండుమిరపకాయలు కూడా ఇవ్వండి, కారపొడి ఇచ్చినా కూడా ఎండుమిరపకాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎర్రటి పండ్లు, యాపిల్స్ కానీ ఒక 2, 3 లేదా దానిమ్మ పండు, ఏవి మంచిగా ఉంటే అవి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అన్నీ చేశాక చాలామంది ఇస్తరాకులు ఇవ్వడండి, ఇస్తరాకు నాణ్యమైన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వాటితో పాటు దక్షిణ, మీకు ఎంత చూస్తే అంత దక్షిణ, తాంబూలం అనగా తాంబూలంలో ఒకటి దక్షిణ, 2 అరటి పండ్లు, మీరు ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో ఆ డబ్బులు, వాటితో పాటు చేతి రుమాలు, ఏదైనా వాళ్ళు భోజనం చేశాక తుడుచుకోవడానికి ఒక రుమాలు. ముఖ్యంగా మీరు ఇవ్వాల్సిన 2 చివరి పదార్థాలు ఏంటంటే తులసి దళం, విష్ణు స్వరూపంగా భావించి లేదా శివస్వరూపంగా భావించి ఒక తులసి దళం వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటు ఒక కొబ్బరికాయను కూడా తప్పకుండా ఇవ్వండి. కొబ్బరికాయ ఎవరికైనా దానం ఇస్తే అది భూదానంతో సమానమని చాలా వీడియోలో చాలామంది పండితులు చెప్పారు. ఇందులో నేను చెప్పినటువంటి ప్రతి పదార్థము నేను ఒక 20-30 వీడియోలు చూసి అందులో నుంచేలి నేను సారాంశాన్ని ఇందులో ఇస్తున్నాను. ఈ పెద్దల అమావాస్యకు ఇవ్వడానికి ప్రయత్నించండి.